హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే చికెన్ తందూరి చేయాలనుకుంటానండి. దీనికైతే ఇగుండి లెగ్ పీసెస్ని వీటిల్లో తీసుకొచ్చాము. ఇగుండి ఈ విధంగా ఈ సైజులో తీసుకొచ్చిన తర్వాత వీటికైతే ఘాట్స్ పెట్టుకోవాలండి. ఇగుండి ఈ విధంగా ఘాట్స్ పెట్టుకోవాలి. ఈ ఘాట్స్ పెట్టుకోవడం వల్ల మనం పెట్టే మసాలా అనేది దీనికి పడుతుందండి లోపల వరకు వెళ్ళి. చూడండి, ఇలా ఘాట్స్ పెట్టుకోవాలి. మంచిగా కడిగేసుకొని ఘాట్స్ పెట్టుకొని ఒక గంటన్నర వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోనండి. నిమ్మరసం ఒకటి నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం కలిపేసుకున్నాను. ఇదైతే ఒక గంటన్నర వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి. ఇవైతే ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. మసాలా కోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇదిగోండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అండి. మీరు తినే బట్టి చూసుకొని వేసుకోండి. కారం అయితే కారం ఎక్కువగా ఉంటే. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వరకు తందూరి చికెన్ అండి. ఇవి చూడండి, మీ దగ్గర కనుక తందూరి మసాలా ఉంటే చికెన్ తందూరి మసాలా ఇది వేసుకోవచ్చండి. లేకపోతే తందూరి మసాలా వేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర అయితే ఇగుండి చికెన్ తందూరి మసాలా ఉంది. ఇదైతే ఒక టేబుల్ స్పూన్ ఇంకొంచెం వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొద్దిగా చూడండి, సగం కప్పు వరకు, కప్పు సగం పెరుగుని తీసుకోండి, పుల్లటి పెరుగు. ఇదైతే వేసుకుందాం. పెరుగు లేకపోతే నిమ్మకాయ అయినా పిండేసుకోవచ్చండి. నిమ్మకాయ వేసుకోవచ్చు. మళ్ళీ ఒక నిమ్మకాయ సగం కట్ చేసి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. చూడండి, ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం మసాలా మొత్తం కలిసేటట్టు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మీకు కొంచెం థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. కొంచెం పలచగా మనకి మసాలా కావాలంటే ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. సాల్ట్ అయితే సాల్ట్ కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, చికెన్ పీసెస్, అవి అయితే ఇందులో కలిపేసుకుందాం అండి. ఈ పేస్ట్ అనేది మనం పట్టించాలి వాటికి. మసాలాలో అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే ఇగుండి పీసెస్ ఉన్నాయి కదా, ఇవైతే మొత్తం వీటికి పట్టేద్దాము. ఈ విధంగా హోల్స్ లోపలికి వెళ్ళేంత వరకు ఇవ్వండి, ఈ విధంగా అనుకుంటూ పట్టించుకోవాలి. మొత్తం కూడా దీనికి లోపల వరకు వెళ్ళేంత వరకు పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మసాలా మొత్తం వీటికి పట్టించి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం అయితే ప్యాన్ వేడి చేసుకుందాం అండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చండి. బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి, నేను నెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూను, ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది కొద్దిగా వేడైన తర్వాత ముందుగా ఇదిగోండి మనం అయితే మసాలా పెట్టి ఉంచేసుకున్నాం కదండి చికెను, ఇవైతే వేసుకుందాం.
ఒక్కొక్క పీసెస్గా. ఇదైతే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని దీనిపైన అయితే ఇంకొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇదైతే మూత పెట్టి ఉంచుకుందాం అండి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోండి. చూడండి మొత్తం కూడా వీటికి అందేటట్టు ఆయిల్ ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత చూపిస్తానండి, ఫ్రై అయిన తర్వాత చూద్దామండి మనకి తందూరి ఎంతవరకు రెడీ అయిందో. చూస్తారండి ఈ విధంగా అయితే ఒకవైపు మనకి ఫ్రై అయ్యింది, రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పేసుకోవాలి. చూడండి ఈ విధంగా రెండు వైపులు కూడా తిప్పేసుకొని వేయించుకోవాలండి. ఇవి అన్నీ కూడా ఈ విధంగా తిప్పేసుకోండి. ఇటువైపు కూడా ఫ్లేమ్ హైలో పెట్టేసుకోండి. ఇప్పుడు హైలో పెట్టేసుకొని వేయించుకున్నామండి. ఇవైతే ఫుల్ హైలో ఉండాలండి ఫ్లేమ్ అన్నది. ఇప్పుడు హైలో పెట్టేసుకొని మూత పెట్టి ఉంచుకుందాం. తందూరి రెడీ అయిందో లేదో చూద్దామండి. చూడండి మనకైతే తందూరి రెడీ. ఈ విధంగా చేసుకోవచ్చండి. మనం ఫుడ్ కలర్ వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి. నేను ఫుడ్ కలర్ వేయలేదు కదండి. చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మన దగ్గర బొగ్గులు ఉంటాయి కదండి, ఆ బొగ్గు ఉంటే ఈ మధ్యలో పెట్టేసుకొని ఆ బొగ్గు పైన ఆయిల్ అయినా కొంచెం నెయ్యి అయినా వేసుకొని పొగ పట్టించాలండి మూత పెట్టి. దీనికి అలా పట్టించడం వల్ల దీనికి మొత్తం పొగ మొత్తం వచ్చి మనం బొగ్గుల పైన వేపిన స్మెల్ అనేది దీనికి పడుతుందండి. మనకి మంచి తినేటప్పుడు మనం బొగ్గుల పైన కాల్చుకొని ఇది వస్తుందండి మనకైతే తినేటప్పుడు. ఇక్కడైతే నాకు బొగ్గు దొరకలేదండి, అందుకోసమని ఈ విధంగా చేసి చూపిస్తాను. మీ దగ్గర బొగ్గులు ఉంటే కనుక ఒకటి మధ్యలో పెట్టి పొగ పట్టించండి వీటికి. ఆ విధంగా పట్టించుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి తినేటప్పుడు. తందూరి ఫ్లేవరు మంచిగా ఉంటుంది తినేటప్పుడు. ఇంతే అండి. చూడండి మనకైతే రెడీ. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుంటానండి. ఇది చూడండి మనకైతే చికెన్ తందూరి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే చేసుకోండి. మీ దగ్గర అయితే బొగ్గు ఉంటే అదైతే కొంచెం పొగ పట్టించండి, దీనికి బాగుంటుంది. కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసి. చూడండి మనకైతే చికెన్ తందూరి రెడీ అయిపోయింది. చూసారా, ఇవ్వండి ఉడికిందండి మనకి. ఈ విధంగా అయితే చేసుకోండి. తందూరి అయితే మనకి ఓవెన్ లేకపోయినా పర్లేదండి, ఈ విధంగా స్టవ్ పైన మనం చేసుకోవచ్చు. ఈ చికెన్ తందూరి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.